Hi, hello, this is Soumya. Welcome to Sampada's Finance Fast Forward. అధిక టీడీఎస్ నుంచి తప్పించుకునేందుకు మీ పాన్ మరియు ఆధార్ నెంబర్ 31 మే లోపు లింక్ చేసుకోవాలని చెప్పిన ఆదాయపు పన్ను శాఖ. ఒకవేళ బయోమెట్రిక్ ఉన్న ఆధార్ తో పాన్ లింక్ కాకపోతే టీడీఎస్ డబుల్ రేట్ తో డిటెక్ట్ అవుతుంది. ఇదిలా ఉండగా బ్యాంకులు, ఫారెక్స్ డీలర్స్ మరియు మిగతా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు అన్ని స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ ను మే 31 లోపు ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ. ఆన్లైన్ ఫ్రాడ్స్ ను అరికట్టే ఉద్దేశంతో సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టిన బ్యాంకులు అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ను తగ్గించే విషయంతో ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మేషన్ ఫీచర్ ను లాంచ్ చేసిన టాప్ బ్యాంక్స్. ముఖ్యంగా యూపీఐ, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ కు ఇక మీదట అకౌంట్ హోల్డర్ కన్ఫర్మేషన్ తప్పనిసరి. ఇప్పటికీ ఈ ఫీచర్ ను లాంచ్ చేసిన ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. సరైన పర్మిషన్స్, అప్రూవల్ లేకుండా అడ్వర్టైజ్మెంట్స్ ను మార్కెటింగ్, కొలాటరల్ రిలీజ్ చేస్తున్న బిల్డర్లపై కొరడా జులిపించిన తెలంగాణ రెరా. తెలంగాణలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ వచ్చే 15 రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన రెరా. ఇటువంటి వైలేషన్స్ ఏమైనా ఇంకా ఉంటే 9000006301 కి వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చని చెప్పిన రెరా సెక్రటరీ. రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పలు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీను కంప్లీట్ చేయలేదని విషయంతో సుమారు 20,000 ఏజెంట్ల రిజిస్ట్రేషన్స్ ను సస్పెండ్ చేసిన మహారాష్ట్ర రెరా. ఇదిలా ఉండగా కన్స్ట్రక్షన్ డిలే అవుతుందనే విషయంతో బిల్డర్ నుంచి ప్రాజెక్ట్ ను అపార్ట్మెంట్ అసోసియేషన్ కు బదిలీ చేసిన కర్ణాటక రెరా. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఎప్పుడైనా అమౌంట్ కావాలి అంటే ఇమీడియట్ గా మీ ఇన్సూరెన్స్ పాలసీల నుంచి తీసుకుని సదుపాయాన్ని ప్రారంభించిన మైడిజీ అకౌంట్. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఆన్లైన్ లో మీకు ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలకు ఎగెనెస్ట్ గా లోన్ ఫెసిలిటీని తీసుకోవచ్చిన ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్. పాలసీ హోల్డర్ కి ఉన్న బెనిఫిట్స్ నష్టపోకుండా ఉండేలా ఈ లోన్ ఫెసిలిటీని ఎవాల్వ్ చేసుకోవచ్చని వెల్లడి చేసిన ప్లాట్ఫామ్. ఇప్పటికే టాటా ఇన్సూరెన్స్ లో ఉన్న పాలసీలకు ఈ సదుపాయం లైవ్ లో ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోనికి కూడా అడుగు పెట్టబోతున్న ఎల్ఐసి ఈ మేరకు ఇన్సూరెన్స్ దిగ్గజం ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ అంచనా వేస్తుందని వెల్లడి చేసిన ఎల్ఐసి చైర్మన్. ప్రస్తుతానికి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను కొనే అవకాశం కూడా ఉంది అని చెప్పిన సిద్ధార్థ్ మొహంతి. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కాంపోజిట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చని గతంలోనే ఐఆర్డీఏ ప్రకటన. రోడ్డు ప్రమాదాలపై ఆర్టీఐ విడుదల చేసిన డేటాలో సంచలన విషయాలు. దేశవ్యాప్తంగా 10 లక్షల మోటార్ యాక్సిడెంట్ కేసులు క్లైమ్స్ పెండింగ్ లో ఉన్నాయని వెల్లడి. ఈ యాక్సిడెంట్ల అన్నిటిలోనూ 80,000 కోట్ల రూపాయలు క్లైమ్స్ పెండింగ్ లో ఉన్నాయని అంచనా వేసిన ఆర్టీఐ. సుప్రీంకోర్టులో కేసీ జైన్ వేసిన కేసులో ఐఆర్డీఏ ఇచ్చిన వివరాల్లో ఈ సంచలన విషయాలు వెల్లడి. ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులు ఇచ్చే లోన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్న క్రిసిల్. ఆర్బీఐ తీసుకుంటున్న కఠిన చర్యలతో పాటు దేశంలో తగ్గుతున్న ప్రైవేట్ పెట్టుబడుల వల్ల లోన్స్ తీసుకునే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు అని అంచనా. ఇదిలా ఉండగా కార్పొరేట్ సెగ్మెంట్ మరియు రిటైల్ సెగ్మెంట్ నుంచి లోన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారని వెల్లడి చేసిన రేటింగ్ ఏజెన్సీ. మన దేశ ఆర్థిక సంస్కరణలను ప్రపంచం పాటిస్తుంది అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది. అమెరికా స్టాక్ మార్కెట్ కూడా T+1 సెటిల్మెంట్ ను ఈ రోజు నుంచి అమలు పరచనున్న యుఎస్ SEC. ఇప్పటికే మన దేశంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సైకిల్ ఆల్రెడీ T+1 లో ఉండగా దాన్ని T+0 అంటే సేమ్ డే సెటిల్మెంట్ కి మార్చే ఆలోచనలో ఉన్న సెబీ. ఇదిలా ఉండగా ఆదాయపు పన్ను చట్టంలో ఇంకా ఇంట్రాడే ట్రేడింగ్ ని, స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ లను పరిగణలోనికి తీసుకుంటున్నారు. వాటిని రీక్లాసిఫై చేయాలని మార్కెట్ వర్గాల వినతి. పరిపాలనలో ఇన్నోవేషన్ మరియు ట్రాన్స్ఫర్మేషన్స్ ను పెంపొందించే ఆలోచనతో ఐఐఎం జమ్మూ మరియు నీతి ఆయోగ్ ఒప్పందం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ను పెంచుతూ వికసిత్ భారత్ వైపు అడుగులు వేసే విధంగా ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందని భావిస్తున్న నీతి ఆయోగ్
ఇదిలా ఉండగా ఈశాన్య భారతదేశంలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను పెంపొందించేందుకు ఐఐటి గువాహటితో పాటు ఒప్పందం కుదుర్చుకున్న FICCI రాబోయే రోజుల్లో అన్ని రీజనల్ యూనివర్సిటీస్ తో కూడా ఇటువంటి MOU చేసుకుంటామని వెల్లడి చేసిన వ్యాపార సమూహం విద్యార్థులకు థియరీ ప్రాక్టికల్ కి మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించే ఆలోచనతో కృషి చేస్తున్న యూనివర్సిటీస్. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఇమేజ్ ను పెంచుతూ పర్సెప్షన్ ను బిల్డప్ చేసే దిశగా ఆలోచిస్తున్న పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం. ఇందులో భాగంగా సుమారు 156 కంపెనీల టాప్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కు స్టాక్ మార్కెట్ భాషను నేర్పే ఆలోచనలో ఉన్న దీపం. దీనికోసం వాళ్ళకి స్పెషల్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ ను నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ. ఇప్పటికే గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ భారీగా లాభాలు పండించిన PSU షేర్స్. సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లపై కూడా పడుతుంది. ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, మాకు కూడా క్రియేటివిటీ ఉందని నిరూపించిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సురానా జ్యువెలర్స్ పై జరిపిన రైడ్ లో దొరికిన 26 కోట్ల అమౌంట్ ను IRS లోగోలా పెట్టిన ఆఫీసెస్. ఎలక్షన్ల వేళ స్టాక్ మార్కెట్ లో పెరుగుతున్న అనిశ్చితి. స్వల్ప నష్టంతో ముగిసిన సూచీలు. 40 పాయింట్ల నష్టంతో 22,900 దిగువన ముగిసిన నిఫ్టీ. అయితే సెన్సెక్స్ మాత్రం 220 పాయింట్ల లాస్ తో 75,200 వద్ద ఉంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న ఫైనాన్షియల్ నిఫ్టీ మాత్రం పెద్దగా మార్పు లేకుండా ముగిసింది. చలనం లేకుండా ఉన్న క్రిప్టో మార్కెట్ 1% నష్టంతో $68,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్. ఎథీరియం మాత్రం 3,900 వద్ద ఉంది. స్థిరంగా ఉన్న బంగారం ధరలు 10 గ్రాములు 72,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇదిలా ఉండగా కేజీ వెండి 95,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.